ఈ ఫ్రాక్ వచ్చేసి 1 ఇయర్ పాపకండి. ఇలా మనము ఆది ఫ్రాక్ మీద నుంచైనా, బాడీ మీద నుంచైనా కొలతలనేది తీసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ పైన వచ్చిన పొడవుకి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. అలానే షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ సరిపోతుంది ఈ వయసు పిల్లలకి. చంక డౌన్ కూడా అదే 4 ఇంచెస్ పెట్టుకొని, చెస్ట్ లూజు అలానే వేస్ట్ లూజు తీసుకున్నాం కదా! ఆ మార్కింగ్ అనేది చేసుకొని ఖర్చులు పెట్టుకోండి. అలానే నెక్ వచ్చేసి 2½ సరిపోతుందండి. 2 ఇంచ్ అనేది నెక్ విడ్త్ పెట్టుకొని, ఇలా రౌండ్ అనేది కరెక్ట్‌గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని, కర్వ్ అనేది చంక దగ్గర కూడా తీసుకుంటాం కదా! ఈ మిడిల్ నుంచి ఇక్కడికి కరెక్ట్‌గా ఇలాగ డ్రా చేసుకోవాలి ఈ మోడల్ కోసమైతే. ఇక్కడ ఈ మార్కింగ్ అనేది కూడా షోల్డర్ అనేది కరెక్ట్‌గా మార్క్ చేసుకోవాలి. బాటమ్ కోసమైతే మెయిన్ పీసు, లైనింగు కూడా ఈక్వల్‌గా అనేది తీసుకోండి. మనకి ఖర్చులు ఉండేలాగా చూసుకొని, ఇలాగ బాడీ అనేది లైనింగ్ తీసుకున్నాం కదా! మెయిన్ పీస్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఫ్రిల్స్ కోసం అయితే బార్డర్ యూజ్ చేస్తున్నాను. ఫ్రాక్ మొత్తం స్టిచ్చింగ్ అయ్యాకైతే ఇలా ఉంటుంది లుక్ అనేది. చాలా బావుంటుందండి న్యూ ట్రెండ్‌లో. లోపల కూడా లోడింగ్ పద్ధతిలో పిల్లలకి గుచ్చుకోకుండా ఇలా లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలి, ఏంటి అనేది ఫుల్ వీడియో కిందుంటుంది చెక్ చేయండి.